5 గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ భేటీ మీటింగ్ ఉద్యోగులకు డిఏ ఇవ్వాలని నిర్ణయం మెట్రో రెండో విడత విస్తరణపై చర్చ ఏపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పనులకు ప్రారంభాలు శంకుస్థాపనలకు భారీ ప్రణాళిక జూన్ 12న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పనులకు శ్రీకారం శాఖల వారీగా ప్రారంభించాల్సిన పనుల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం వైసీపీ శ్రేణులను భయపెట్టాలని కూటమి కుట్రలు చేసింది కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలి చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలన్న అంబటి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ముగిసిన మీనాక్షి నటరాజన్ సమీక్ష పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు పదవుల భర్తీ పూర్తి చేయాలని కోరిన నేతలు పార్టీ పదవులు కార్పొరేషన్లో డైరెక్టర్ పోస్టులకు అర్హులైన పేర్లు పంపాలని ఇన్ఛార్జ్ ఆదేశం మల్లు రవిపై ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తాం తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎక్కడా ఇవ్వడం లేదు కులగణన తెలంగాణ దేశానికే ఆదర్శమన్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి నిధుల సమీకరణపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మంత్రి పొన్నం పర్యటన పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అల్లూరి ఏజెన్సీలో వైద్యం కోసం గిరిజనులకు తప్పని కష్టాలు తలబరిసింగి యువకుడికి పాము కాటు ఆసుపత్రికి వెళ్లేందుకు డోలీలోనే 7 కిలోమీటర్ల ప్రయాణం ఆదిలాబాద్ జిల్లా రైతుల రుణమాఫీలో కొత్త తరహా మోసం పంట రుణాన్ని దళారులే కట్టి తిరిగి రుణాలు ఇప్పిస్తున్న దళారులు రైతుల వద్ద 5 నుంచి 10,000 వసూలు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీ అగ్ని ప్రమాదం గణేష్ ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు భారీగా ఎగసి పడుతున్న మంటలు ఆర్పుతున్న స్థానికులు మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్లు శ్రవణ్ మనోహర్ పరారీలో ఉన్న మున్సిపల్ కమిషనర్ 2 ఆర్ఐ హైదరాబాద్లో నిషేధిత డ్రగ్ మెడిసిన్స్ పట్టివేత భారీగా పట్టుబడిన ఆల్ఫాజ్రోలం టాబ్లెట్స్ కొరియర్ ద్వారా డెలివరీ చేస్తుండగా సీజ్ ఖమ్మం జిల్లా పెనుబలిలో రేషన్ పట్టివేత 100 క్వింటాల రేషన్ తరలిస్తుండగా సీజ్ నిర్మల్ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు ఇంటి నంబర్ కోసం ఆర్ఐ లంచం డిమాండ్ 6,000 తీసుకుంటూ పట్టుబడిన సంతోష్ విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి బెజవాడలో అమ్మేందుకు యత్నం 3 అరెస్ట్ పరారీలో మరో 2 నిందితులు కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో 2 కార్లు ఢీ 1 మృతి పలువురికి గాయం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరగలేదు పహల్గాం దోషులను ఇంకా పట్టుకోలేదన్న కాంగ్రెస్ నేత జైరాం రమేష్ టూ వీలర్స్ కార్లు మొబైల్ ఫోన్స్ అమ్మకాలు తగ్గాయి ప్రతి భారతీయుడిపై ఆర్థిక ఒత్తిడి పెరిగిందన్న రాహుల్ గాంధీ తలపై తుపాకీ గురిపెట్టే వారితో చర్చలు జరిపేదే లేదు పాకిస్తాన్ తీరుపై మండిపడిన ఎంపీ శశి థరూర్